guys, welcome back to our channel Mr. Sunny Crazy Dog Lovers. So guys, your blog వచ్చేసి DJI మైక్ అన్బాక్స్ చేద్దాం ఎలా ఉంటుందో. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరికైనా బ్లాగ్స్ చేయడం కానీ, ఎవరికైనా ట్రావెల్ చేయడం కానీ, చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడం కానీ దానికైతే చాలా ఉపయోగపడుతుంది. కానీ మైక్ మాత్రం హైలైట్ ఉంది. ఇది నా కోరిక ఇన్ని రోజులకి నెరవేరింది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. చలో గైస్, ఇలా 2 మైక్స్ ఉన్నాయి. మైక్ ఒక ఇగ్నిటర్ ఉంది కనెక్ట్ చేయడానికి. సో ఈ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా వాయిస్ ఎట్లా వస్తుందో వినిపిస్తా, రూమ్లో ఎట్లుంటుంది, బయట ఎట్లుంటుంది, ఏంటి కూడా వినిపిస్తా. సరేనా? మీకు తీసుకునే వాళ్ళకి చాలా అసలు ఉపయోగపడుతుందా పడదా ఏంది అనేది మీకు చూపిస్తా. ఓకేనా? చలో గెట్ రెడీ. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాక్స్ ఇలా ఉంటుంది. ఇది ఫీచర్స్ ఎట్లుంటాయి, ఎట్లా కనెక్ట్ చేయడం, ఇది ఇట్లా మైక్ ఇట్లా పెట్టుకోవడం. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఇది నాకు 23,000 పడ్డది గైస్. తీసుకున్నా, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. దానిలో ఏమేమి వస్తాయి, ఎన్ని పిన్స్ వస్తాయి కనెక్ట్ చేయడానికి, ఛార్జింగ్ కేబుల్ అండ్ కెమెరాకి కనెక్ట్ చేసే కేబుల్స్, దానికి వచ్చే అది ఏంటిది కనెక్టర్ది అన్నీ ఉంటాయి. సో 1 year వారంటీ అని చెప్పేసి స్కాన్ చేసుకొని అది 1 year వారంటీ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. సో ఓపెన్ చేద్దాం. మొత్తానికైతే గాయ్స్ ఇది DJI మైక్. సో ఇలా ఉన్నది. ఓపెన్ చేద్దాం దీన్ని. కానీ 23,000 పెట్టి తీసుకుంటే ఎట్లుంటుంది గాయ్స్? మినిమం ఇక ఫైర్ అయితే అనిపిస్తుంది లోపల. ఎలా ఉంటుంది అసలు ఏంది ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇట్లా స్టిక్కర్ తీయాలి. స్టిక్కర్ తీసేసి, కానీ బాక్స్ మాత్రం హైలైట్ ఉంది. దానికి గ్రిప్పింగ్ కానీ, గ్రిప్ లెక్క పట్టుకొని కంటే చిన్న చిన్న గీతలు ఇచ్చారు. సో ఇట్లా ఓపెన్ చేయని ఇలా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో? హైలైట్ ఉంది. 2 మైక్స్ ఇచ్చారు, ఒక ట్రాన్స్మిటర్ కూడా ఉంది ఇలా. సో ఇలా ఉంటుంది గైస్, బాగుంది చూడడానికైతే. సిపిన్ ఛార్జింగ్ పెట్టుకోనికి అది ఛార్జర్ అట్లా. చలో ఇది ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎట్లుంటుంది ఏంది అనేది. ఓపెన్ చేసి చూద్దాం. మైక్ దిద్దాం ఒకటి. ఇలా ఉంటుంది మైక్ చూడండి. కానీ మైక్ మాత్రం చాలా మంచిగా ఉంది. కంఫర్టబుల్గా పెట్టుకోనికి కంఫర్టబుల్ ఉంది. చూడొచ్చు, ఒక మ్యాగ్నెట్ ఇచ్చిండు, మ్యాగ్నెట్ కనెక్ట్ చేసుకోనికి. షర్ట్ లోపల పెట్టుకొని, మైక్లో షర్ట్ లోపల పెట్టుకొని బయటకు వెళ్ళి మ్యాగ్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా గట్టిగా ఉంది. అసలు ఊసిపోను కూడా ఊసిపోదు. షర్ట్ కట్టుకుంటే మీకు కింద పడిపోతుందని భయపడతారు కానీ పడనే పడది. సో ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్, దీనికి కనెక్ట్ చేసుకోనికి. ఇది స్పీకర్కి అది కనెక్ట్ చేసుకొని కెమెరాకి పెట్టుకోనికి. ఇది ఫోన్ పెట్టుకోనికి. ట్రాన్స్మిటర్కి కనెక్ట్ చేసేనికి సిపిన్ ఇచ్చారు ఫోన్కి. ఒకటి యాపిల్కి కనెక్ట్ చేయడానికి ఇచ్చారు, ఒకటి నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి కనెక్ట్ చేయడానికి ఇచ్చారు. సో ఇట్లా ఉంటుంది. దానికి సింబల్ ఇచ్చారు. సింబల్ ఎట్లా, ఏ సింబల్ ఇట్లా ఉన్నది చూడండి. ఈ సింబల్ ఇట్లా ఇలా పెట్టాలి. ఇలా ఫిక్స్ చేసేసి ఫోన్కి ఇట్లా డైరెక్ట్ వెనకకి వెళ్ళి మన ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా, ఛార్జింగ్ పెట్టుకునే దానికి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి కెమెరాకి దీన్ని కనెక్ట్ చేసి డైరెక్ట్ కెమెరాకి పెట్టుకోనికి పైన. సో ఇది యాపిల్ కనెక్టర్. సో ఇలా ఉంది చూడండి. మంచి అన్ని క్వాలిటీ ఇచ్చిండు. పైసలే క్వాలిటీ అట్లా ఉంటుంది. సో సేమ్ మైక్ కూడా, అది కూడా ఇది సేమ్, 2 సేమ్ లెక్క ఉన్నాయి. డిఫరెన్స్ ఏం లేవు. 2 దగ్గర కలిపితే రైట్ అయితే లెఫ్ట్ అయితే అసలు ఏది కనిపెట్టలేము మనం. సో బాక్స్ వచ్చేసి అలా ఉంది. ఇలా ఏమొచ్చినాయి చూద్దాం. వావ్, ఒక బ్యాగ్ ఇచ్చిర్రు గైస్. బ్యాగ్ కూడా నీట్గా ఉంది. సింపుల్ ఉంది కానీ మంచిగా ఉంది. సో బ్యాగ్ని ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. మెనూ ఇచ్చారు, ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంది అనేది.
ఇది మీరు చూసి నేర్చుకోవచ్చు. ఆల్మోస్ట్ తెలుగు అంతా మేడ్ ఇన్ చైనానే అన్నీ. సో ఇలా ఉంటుంది. ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా స్పీకర్స్ టోటల్ A to Z మెనూ మొత్తం ఇలా ఉంటుంది. షెట్కి ఎలా పెట్టుకోవాలి, టోటల్ మెనూ, కెమెరాస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మీకు అది చూడగానే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఇంకా. సో ఇది కూడా అంతే, పక్క పెట్టేద్దాం అది. ఇంకేమున్నాయి బ్యాగ్లో, స్టిక్కర్స్ గైస్, DJI స్టిక్కర్స్, వాళ్ళ బ్రాండ్ పబ్లిసిటీ చేసుకోనికి స్టిక్కర్స్ కూడా క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇలా వాళ్ళ బ్రాండ్స్ వాళ్ళు ఏమేమి దొరుకుతాయి అని వాళ్ళ అట్లా ఉన్నాయి. సో ఇది పక్కకు పెట్టేద్దాం. DJI ఇట్స్ ఎ బ్రాండ్ అట్లా. సో ఇంకేమున్నాయి చూద్దాం. ఇంకా ఈ స్టిక్కర్స్, అన్ని స్టిక్కర్స్ దాదాపు. ఇది కూడా స్టిక్కరే. నీట్గా ఉంది గైస్, ఎక్సలెంట్ ఉంది. సో ఈ పక్కకు పెట్టేద్దాం ఇవన్నీ, తర్వాత ముచ్చటది. సో ఇంకేమున్నాయి చూద్దాం బ్యాగ్లో. నాకు తెలిసి ఇంకా అవి 2 పెట్టుకోనికి కుక్క బొచ్చులు ఉంటాయి. ఇది కనెక్ట్ చేసుకోనికి, కెమెరా కనెక్ట్ చేసుకోనికి, వాయిస్ రానికి. సో ఇది పక్కకు పెట్టేద్దాం. ఇది C-pin ఛార్జర్, దాన్ని ఛార్జింగ్ చేసుకోనికి. ఛార్జర్ అట్లా యావరేజ్ ఉంది, ఓకే, పక్కకు పెట్టేద్దాం అది. ఆల్మోస్ట్ మన అందరి దగ్గర C-pin ఛార్జర్స్ ఉంటాయి, దాని వల్ల కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకేమున్నాయి, 2 కుక్క బొచ్చులు వచ్చినాయి గైస్. సరే ఇది కూడా మంచిగా ఉంది, క్యూట్గా మెత్తగా. ఓకే, దీన్ని అది కనెక్ట్ చేసి పెట్టేసుకోవాలి. ముట్టుకున్న కొద్దీ ఇంకా ఆడుకోబుద్ధి అవుతుంది దాంతో. సో వీడియోలో ఎంత అవుతుంది పక్కకి పెట్టేద్దాం. సో ఇంకా ఇవైతే గైస్ బ్యాగ్ అయితే ఇలా ఉంది. ఇంకా బ్యాగ్ని ఇట్లా చూద్దాం, ఇలా వచ్చేసింది, పక్కకి పెట్టేద్దాం దీన్ని కూడా. సో నెక్స్ట్ ట్రాన్స్మిటర్ని ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. దాని డిస్ప్లే కూడా చిన్నగా ఇచ్చారు, క్యూట్గా ఇచ్చారు. సో ఇట్లా కనెక్ట్ చేయగానే ఆన్ అయిపోయింది. అంటే మనం ఇంకా ఏం ఆన్ చేయలేదు, ఆన్ చేసి చూద్దాం ఎలా కనెక్ట్ అవుతుంది, డిస్ప్లే ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఆన్ చేద్దాం. సో ఇండికేషన్ వచ్చేసింది అంటే ట్రాన్స్మిటర్కి కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇండికేషన్ కొట్టుకుంది అనుకో, అది కనెక్ట్ కాలేదు. సో అట్లా మ్యాగ్నెటిక్ అట్లా పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా దీన్ని కూడా ఆన్ చేసి చూద్దాం. సేమ్ ఆన్ చేయగానే ఇండికేషన్ వచ్చేస్తుంది. సో అది కనెక్ట్ అయిపోయింది అది కూడా అలా. కానీ మ్యాగ్నెటిక్ మాత్రం చాలా స్టాండర్డ్ ఉంది. సో ఇదేంటిదంటే డైరెక్ట్ రికార్డింగ్ అన్నట్టు, డైరెక్ట్ మైక్ పట్టుకోగానే వస్తాగానే డైరెక్ట్ రికార్డింగ్ అయితే ట్రాన్స్మిటర్ అవసరం లేకుండా. సో ఇట్లా మనం ట్రాన్స్మిటర్ పెట్టుకునే చేస్తాం. సో ట్రాన్స్మిటర్ వచ్చేసి ఇలా ఉంది, ఇలా ఇది లెఫ్ట్ రైట్ అనే ఒక చూడండి, ఇట్లా చిన్న సౌండ్ రాగానే మొత్తం కనెక్ట్ చేసుకుంటుంది. అది చిన్న వాయిస్ వచ్చినా అన్నా కానీ డైరెక్ట్ కనెక్టెడ్ వాయిస్. సో దానిలో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. దానిలో నేనైతే సెట్టింగ్స్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా దాని గురించి మనకి ఎందుకు కుట్టిగా వాళ్ళు వచ్చే సెట్టింగ్సే గుడ్ అనుకుంటున్నా. సో ఇలా ఉంది. ఇది 1 స్పీకర్ అంటే ఒకటే లెఫ్ట్ సైడ్ వాడుకోవాలా రైట్ సైడ్ వాడుకోవాలా అనేది ఇట్లా ఉంటుంది. సో నేనైతే ఇట్లా 2 స్పీకర్లు అట్లనే వాడతాం కాబట్టి ఒకటి తీసి ఒకటి ఇట్లనే లోపల పెడతాం. సో మీదనే పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ రిసీవర్ గెయిన్ వచ్చేసి 6 ఉండాలి, 6 పెట్టుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఏముందో చూద్దాం. వాల్యూమ్ ఓపెన్ అయినా ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నార్మల్గా అయితే 5, 8, 9 ఎవరైనా పెట్టుకుంటారు. ట్రాన్స్మిటర్ సెట్టింగ్ ఇది ఎప్పుడు కానీ ఆన్లో పెట్టుకోవాలి, ఎందుకంటే బయట సౌండ్స్ కానీ కొంచెం తగ్గేయడానికి అయితే ట్రై చేస్తుంది అది. ఈ ట్రాన్స్మిటర్ గెయిన్ ఈ 6 పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. నార్మల్గా నేను సెట్టింగ్స్ ఎట్లనే పెట్టేసుకున్నాను. సో ఇది ఆఫ్లో పెట్టేసుకోండి, రికార్డింగ్ ఆఫ్లో. సో నెక్స్ట్ ఇది కూడా ఆఫ్లైన్. సో ఇది కూడా
యాక్టివ్లో పెట్టుకోండి. సో ఇది బ్రైట్నెస్, ఇది మైక్కి కనెక్టింగ్ బ్రైట్నెస్ అన్నట్టు ఇది చూపిస్తుంది. అది కూడా ఆన్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే స్లో, హై, లో, హై. సో ఇప్పుడు చూపిస్తున్నా మీకు. ఇది మైక్ లైట్ వచ్చింది, గ్రీన్ కలర్ లైట్. లో పెట్టుకుంటే లో, ఆఫ్లో పెట్టుకుంటే మొత్తం ఆఫ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా హైలో పెట్టుకుంటే సో మీకు కనెక్ట్ అయిందా లేదా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. సో నేనైతే హైలో పెట్టుకుంటా. ఇది మీ ఇష్టం ఇక, అది హైలో పెట్టుకుంటారు లో పెట్టుకుంటారు అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆన్లైన్ పెట్టేసుకోండి నోటిఫికేషన్, ఎందుకంటే కనెక్ట్ అయిందా లేదా ఇండికేషన్ వస్తూ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి డిస్ప్లే బ్రైట్నెస్, ఎంత బ్రైట్నెస్ పెట్టుకోవాలి అనేది. ఎప్పుడైనా నేనైతే హైలో పెట్టుకుంటాను. సో మీరు కూడా హైలో పెట్టుకుని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్. సో మన ఎట్లనే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో పెట్టేసుకోండి. సో ఇది చైనా పోతుంది, ఇంగ్లీష్. సో నెక్స్ట్ వచ్చేసి డేట్, టైము అని అది సెట్ చేసుకోవడం. ఇది రీసెట్, రికార్డింగ్ స్టోరేజ్ ఎక్కువ అయితే రీసెట్ కొట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ కంపెనీ వాళ్ళది కోడ్స్ అవన్నీ. సో బయటకు వచ్చేద్దాం. మొత్తానికి అయితే సెట్టింగ్స్ అయితే ఇవి మీకు అర్థమై ఉంది అనుకుంటున్నా వీడియో. సో వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది, మీకు కూడా అన్నీ చూపించాలి కదా. సో అందుకే చూపిస్తున్నా. ఇవైతే సెట్టింగ్స్. చలో దీన్ని బయటకు వచ్చేద్దాం. 2 స్పీకర్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి, మౌత్. సో మౌత్ వచ్చేసి ఇలా ఉంది. మౌత్ డైరెక్ట్ రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ అవుతుంది. రెడ్ కలర్ లైట్ వచ్చిందంటే రికార్డింగ్ అవుతున్నట్టు. ఇప్పుడు ట్రాన్స్మిటర్కి సంబంధం లేకుండా అన్నట్టు. ట్రాన్స్మిటర్ ఆఫ్ అయింది చూసిరా, ట్రాన్స్మిటర్లో కూడా రెడ్ కలర్ పడ్డది. అంటే ఇప్పుడు ఇది ట్రాన్స్మిటర్లో అవసరం లేదు, ఇక డైరెక్ట్ రికార్డింగ్ అవుతున్నట్టు. ఇలా ఇప్పుడు డైరెక్ట్ మౌత్ అలా డైరెక్ట్ ఇక అలా రికార్డింగ్ అయి ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆన్ చేసుకొని మళ్ళీ డైరెక్ట్ చేసుకోవచ్చు ఫైల్ తోటి. సో నెక్స్ట్ మైక్ వచ్చేసి ఇలా ఉంది. ఇది సిపిన్ కనెక్టింగ్, డైరెక్ట్ దీనికి కూడా పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ ఛార్జర్ పెట్టుకొని దీన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్మిటర్ లేకుండా. సో ఇలా ఉందన్నమాట. సో ఇది కూడా సేమ్ సెట్టింగ్స్. రెండో ఫ్రంట్ పిన్స్ అన్నట్టు. సో మ్యాగ్నెటిక్ కూడా జబర్దస్త్ ఉంది, దీనికి మించింది లేదు. ఇట్లా మొత్తం ఇట్లా టైట్గా పట్టేసుకుంటుంది అది. సో మీకు టెన్షన్ లేదు, బైక్ మీద పోయినా ఎటు పోయినా ఉరికినా దుంకినా ఎగిరినా కానీ కింద పడిపోతుంది పలిగిపోతుంది అనే టెన్షన్ అయితే లేదు మీకు. సో ఇది నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాక్స్ కూడా స్మూత్, నీట్ ఉంది, హైలైట్ ఉంది. గ్రిప్ మాత్రం హైలైట్ ఇచ్చారు బాక్స్కి. స్మూత్ ఫినిషింగ్ అండ్ గ్రిప్ జారకుండా ఇట్లా చూసిరా, ఇది కట్టింగ్ ఇచ్చారు. సో ఇది కూడా మస్తు బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది డైరెక్ట్ చెప్పిన కదా ఫస్ట్ వీడియోలో, ఇవి కనెక్టర్స్ ఇవి. సో ఇది కుక్కబొచ్చు అంటే ఇలా ఉంటుంది, కానీ ఇది కూడా మంచిగా మెత్తగా ఉంది, మంచిగా నీట్గా. దీన్ని ఇట్లా కనెక్ట్ చేయాలి మౌత్ కాడ. డైరెక్ట్ దీనికి ఇట్లా క్లిప్ లాగా ఇచ్చారు, డైరెక్ట్లో పెట్టగానే కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. కనెక్ట్ చేసినాక డైరెక్ట్ షర్ట్కి పెట్టేసుకోవచ్చు, లేకపోతే కింద పెట్టుకొని రికార్డింగ్ చేసుకోవచ్చు, చేతిలో పట్టుకొని రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం అది, ఇక మీ కంఫర్టబుల్ ఎట్లా రికార్డింగ్ చేసుకుందాం అనుకుంటారో అట్లా రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అన్నమాట. చూడని వాళ్ళకి చూపిస్తున్నా ఎలా ఉంటుంది. ఇట్లా ఎగ్జైట్మెంట్ ఉంటారు కొంతమంది తెలియక. కొత్త యూట్యూబర్స్ మాత్రం పక్కా సక్సెస్ఫుల్. కానీ ఇంత పెద్ద బడ్జెట్ తీసుకోవడం అవసరం లేదు అనుకుంటున్నాను. అయితే చిన్న మైక్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాలా వచ్చినాయి మైక్స్లలో. సో కొంచెం యూట్యూబ్ క్లిక్ అయినాక, మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగినాక మంచి ఇట్లాంటి మైక్స్ తీసుకోండి, సరేనా? ఇప్పుడే తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బదులు వేస్ట్. మీరు దాని బదులు లైటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్, నాకు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి. ఎందుకంటే దీన్ని తీసుకొని, అంటే ఇది కూడా సక్సెస్ఫుల్. మనీ ఉన్నదంటే ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది, మీకు తెలిసింది ఏమున్నది. ఇప్పుడు అంత మనీతోనే నడుస్తుంది జిందగీ. సో ఇది ఇలా ఉంటుంది గైస్. సో నీకైతే మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అర్థమైతే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? నన్ను మాత్రం మర్చిపోకండి.
సో గైస్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసిన నా ఫోన్కి. సో దీన్ని కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆన్లోనే ఉంది. ఇది ఆన్ ఉంటే ఇలా వస్తుంది. ఆన్ ఉంటే సో ఇట్లా పెట్టేసుకొని మాట్లాడచ్చు. ఇది కూడా ఇంకొకటి కూడా కనెక్ట్ చేసుకొని మాట్లాడచ్చు. వేరే వాళ్ళకి కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ వాయిస్ కూడా వినబడుతుంది. సో ఇట్లా గైస్, కానీ మంచిగా ఉంది. డిజైనింగ్ అన్నీ బాగున్నాయి. ఓకే, తీసుకోవచ్చు. 23,000 పడ్డది గైస్. సో ఇది బెటరే, మంచిగా క్వాలిటీ ఉంటుంది. వీడియో కూడా మంచిగా మాటలు వినబడతాయి. సో ఇది గైస్ వీడియో. సో గైస్, ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.